హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ డీఏ, పీఆర్సీ సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలతో అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వారి గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 5 కరువు భత్యాలు పెండింగ్‌లో ఉండటం, వేతన సవరణ సంఘం నివేదిక సిద్ధమైనా దాన్ని తెప్పించుకోకుండా కాలయాపన చేయడం, కమిటీల మీద కమిటీలు వేస్తూ సమస్యను మరింత జటిలతరం చేస్తుండటం వారి సహనాన్ని పరీక్షిస్తోంది. వీటికి తోడు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ ప్రయోజనాల జాప్యం, ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ అస్తవ్యస్తంగా అమలు కావటం వంటి అనేక సమస్యలు వారిని చుట్టుముట్టాయి. ఉద్యమ కార్యాచరణ దిశగా అడుగులు, ప్రభుత్వం తాత్కాలిక ఉపశమన చర్యలు. ఈ సమస్యల పరిష్కారంలో చిక్కుకున్న ఉద్యోగులు ఇక లాభం లేదనుకుని ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొంతమేర స్పందించి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని నియమించింది. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరిస్తామని మే 29వ తేదీన తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అవుతుందని హామీ ఇచ్చింది. అయితే ఆ రోజున ఎలాంటి సమావేశం జరగకపోవడం, ఉద్యోగుల సమస్యలపై చర్చలు కొలిక్కి రాకపోవడంపై వారి యొక్క ఆశలపై నీళ్లు జల్లినట్టయింది. పత్రికా కథనాలు, వాస్తవ పరిస్థితులు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య కొన్ని పత్రికల్లో అంగన్వాడీలకు శుభవార్త, టీచర్లకు 2,00,000 వరకు, ఆయాలకు ₹1,00,000 ఆర్థిక సాయం వంటి వార్తలు, అలాగే వాటితో పాటుగా ఉద్యోగుల పెండింగ్ డీఏలకు విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అంటూ కథనాలైతే వెలువడ్డాయి. ఇవి కొంత ఆ ఆశను రేకెత్తించినప్పటికీ అధికారికంగా కేబినెట్ సబ్ కమిటీ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడకపోవడం ఉద్యోగులను అయోమయానికి గురిచేస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ సమావేశాల తీరు, అందని ద్రాక్షల హామీలు. మే 27వ తేదీన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఐఏఎస్ అధికారుల కమిటీతో కలిసి ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన సమస్యలపై సమీక్ష జరిపినట్టు తెలిసింది. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించేందుకు అధికారులు డిప్యూటీ సీఎంకు పలు సూచనలు, సలహాలు ఇచ్చినట్లుగా సమాచారము. అయితే కీలకమైన మే 29వ తేదీ నాటి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం మాత్రం జరగలేదు. ముఖ్యంగా దాదాపు 11,000 కోట్ల బకాయిల చెల్లింపులపై ఈ సమావేశంలో చర్చిస్తారని ఉద్యోగులు గంపెడు ఆశలు పెట్టుకోగా, సమావేశం రద్దు కావడానికి వారిని తీవ్ర నిరాశకైతే గురిచేసింది. డీఏల చెల్లింపుపై గందరగోళం, ఈహెచ్ఎస్ జీవో 317పై అస్పష్టత. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలలో కనీసం 2 డీఏలను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు, జూన్ 2న ఒక డీఏ, ఆగస్టులో మరొక డీఏ చెల్లిస్తారన్న వార్తలు పత్రికల్లో వస్తున్నప్పటికీ దీనిపై కేబినెట్ సబ్ కమిటీలో అధికారికంగా ఎలాంటి చర్చలు జరగలేదని తెలుస్తోంది. దీంతో జూన్ 2న వాస్తవంగా డీఏలు అందుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే ఉద్యోగుల ఆరోగ్య పథకమైన ఈహెచ్ఎస్ సమస్యలు, వివాదాస్పద జీవోఎంఎస్ నంబర్ 317కు సంబంధించిన చిక్కుముడులు కూడా మే 29 నాటి సమావేశంలో పరిష్కారం అవుతాయని ఉద్యోగులు ఆశించినా అవేవీ కార్యరూపం దాల్చలేదు. జూన్ 2 ప్రకటనపైనే ఆశలు, భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠత. ప్రభుత్వం ఉద్యోగులందరి దృష్టి జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోయే ప్రకటనపైనే కేంద్రీకృతమై ఉంది. ఆ రోజున సీఎం స్వయంగా ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా ప్రకటిస్తారని వారు చకరోపక్షుల్లా ఎదురుచూస్తూ ఉన్నారు. తక్షణమే ఉన్న 5 డీఏలలో కనీసం 3 డీఏలనైనా తక్షణమే విడుదల చేయాలని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని వారు బలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ ఉద్యమ కార్యాచరణను ప్రస్తుతానికి వాయిదా వేసుకున్న ఉద్యోగ సంఘాలు జూన్ 2 నాటి ప్రభుత్వ ప్రకటనను బట్టి తమ తదుపరి కార్యాచరణ రూపొందించుకునే అవకాశం ఉంది. ముగ్గురు ఐఏఎస్ అధికారుల కమిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఉద్యోగుల సమస్యలను కూలంకషంగా వివరించిందని, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొంత మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ కీలకమైన ఆర్థిక అంశాలపై
ఎలాంటి స్పష్టత రాలేదు. సో, జూన్ 2న ప్రభుత్వం నుంచి ఆశాజనకమైన ప్రకటన రాకపోతే ఉద్యోగులు మరోసారి ఉద్యమ బాట పట్టే అవకాశాలున్నాయని, ఇది ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు పెట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి వారికి శుభవార్త అందిస్తుందో లేదో అనేది మాత్రం వేచి చూడవలసి అయితే ఉంది ఫ్రెండ్స్.